పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది మీట్లో లేరు, మీరు మీట్లో పెట్టుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు మ్యూట్ ఆప్షన్ ప్రాబ్లం ఉండదు. ఓకే. సో బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను ఒక చిన్న జాబ్ చేసేవాడిని. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఓన్గా ఏదైనా చేయాలి అని ఆలోచించి మా ఫ్రెండ్ కాల్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నాడు. సరే అని చెప్పి పార్ట్నర్షిప్లో 6 lakhs రూపీస్ పెట్టి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 23-24 years అప్పుడు అనమాట. ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు, బట్ నేను చాలా ఫైట్ చేసి చాలా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాను. 6 monthsలో ఈ బిజినెస్ పోయిందనమాట అండి. సో అంటే క్లియర్గా ఓపెన్గా చెప్పాలంటే రోడ్డుని పడిపోయాం. జాబ్ లేదు, అలాగే ఎలాంటి బిజినెస్ లేదు, ఏం చేయాలి అనే టైంలో, ఖాళీగా రోడ్ల మీద తిరిగే టైంలో నాకు హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ పరిచయం అయింది. సో 200 రూపీస్ ఎంట్రీ ఫీజ్ కూడా నా దగ్గర ఉండేది కాదనమాట. సో ఎంట్రీ ఫీజ్ 200 రూపీస్ అడిగారు స్టార్టింగ్లో. ఆ టైంలో నేను స్టార్ట్ చేశాము. సో తర్వాత మా అప్లైన్ కోచ్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఏం చేయాలి, ఎలా చేయాలో అర్థమయ్యేలా చెప్పారు. న్యూట్రిషన్ తీసుకున్నాము, వండర్ఫుల్ రిజల్ట్ తీసుకున్నాను, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నాను. మా మిస్సెస్ వండర్ఫుల్ రిజల్ట్ తీసుకున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా న్యూట్రిషన్ యూజ్ చేశాము. సో ఇప్పుడు టాపిక్ కూడా దీని గురించేనమాట. సో చాలా మంది హెర్బల్ లైఫ్ అంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇంతే అనుకుంటారండి. హెర్బల్ లైఫ్ అనేది ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కాదని. ఓకే. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏంటి సార్ ఆప్షన్స్, ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మా మిస్సెస్ 2 ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ తీసుకున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే ఎవ్రీడే మేము హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము, ఎవ్రీడే కష్టపడతా ఉంటాము. సో యాక్టివిటీ అనేది చాలా ఇష్టం. మా న్యూట్రిషన్ క్లబ్కి వచ్చిన వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇస్తూ ఉంటాం, క్లబ్లో ఫన్ ఉండేలా చూసుకుంటాం, చాలా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం, ఎడ్యుకేషన్ చేస్తాం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ వెయిట్ లాస్. సో మనం హ్యాబిట్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటాము. సో చూసారా ఫ్రూట్ కేక్స్ అవన్నీ. సో బయట కేక్ని అవాయిడ్ చేయాలి. ఇదంతా ఎవరు చెప్పాలి? జిమ్ కోచ్ చెప్తారా, లేదంటే వేరే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరండి. ఓన్లీ యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మనమే ఎడ్యుకేట్ చేయాలి. ఈరోజు టాపిక్ కూడా అదే అనుకుంటాను. ఎప్పుడైతే మేము ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నామో లైఫ్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా మారింది. హెర్బల్ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ వెకేషన్స్కి వెళ్ళాము, లోకల్ వెకేషన్స్కి వెళ్ళాము. సో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కువ పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల ఇన్కమ్ కూడా సో 4,000, 3,000 స్టార్టింగ్లో చాలా తక్కువ వచ్చేదండి. ఎందుకంటే చిన్న పర్సంటేజ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే కంటిన్యూ వర్క్ చేస్తూ ఉన్నామో సో దాదాపు యావరేజ్గా 4,11,208 రూపీస్ అనేది నేను ఇన్కమ్, ఇది లాస్ట్ చెక్ ఇది. సో ఇన్కమ్ తీసుకోగలిగాము. థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ థ్యాంక్ యూ లీడర్షిప్ అండ్ థ్యాంక్ యూ రాజు సార్ అండ్ సింధ్య మేడం. ఓకే.